ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మనం విశ్వాసానికి దేవుడు ఒక పరీక్ష పెడతాడు కదండి. ఒక పరీక్ష కాదు, చాలా పరీక్షలు వస్తాయి. మీకు ఎన్ని పరీక్షలు వచ్చాయో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా వచ్చాయి. కానీ ఆ పరీక్షలు, ఆ శోధనలు, ఆ శ్రమలు రావడం వల్ల నిజంగా ఇప్పుడైతే నిజంగా దేవుని మీద ప్రతి విషయానికి దేవుని మీద ఎలా ఆనుకోవాలి, దేవుని మీద ఎలా ఆధారపడాలి అనేది నాకు తెలిసిందండి. ఖచ్చితంగా నా జీవితంలో జరిగినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మన విశ్వాసం యొక్క పరీక్ష మనకు మెప్పును మహిమయు ఘనతయు తీసుకుని వచ్చును. మనం విశ్వాసం యొక్క పరీక్షను ఎదుర్కొనేటప్పుడు అది మహానందమని ఎంచుకోవాలండి. మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిరాశ నిస్పృహలో ఉంటాము. కానీ దాని తర్వాత వచ్చే ఆనందం, మహానందం రాబోతుందని మనం అనుకోవాలి. ఎందుకంటే శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు అనేవి శాశ్వతం కాదు కదండి. మళ్ళీ ఆ బాధలు, ఆ శ్రమలు కూడా మనం ఎంతవరకైతే సహించగలమో అంతవరకే తండ్రి మనకి ఇస్తాడు కదా. చాలా ఇబ్బంది పడ్డాను. అసలు ఎందుకని నేను అంత కరెక్ట్గా ఉంటాను తండ్రిలో, ఈ లోకాన్ని అనుసరించను, ఒకళ్ళకి సహాయం చేసే విషయంలో నా మనసు దేవుని కృపను బట్టి ముందే ఉంటాను, వెనక్కి వెళ్ళను. అరే ఇప్పుడు వద్దులే అని వెనక్కి వెళ్ళే మనసు కాదు. ఒకళ్ళని బాధ పెట్టేలా మాట్లాడలేదు ఎప్పుడు. నాతో ఉండి నా మీదే నిందలు వేశారు, నా మీదే చెప్పారు, నాకు విరోధంగానే చెప్పారు. వాళ్ళ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డానే, కానీ నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడలేదు. అయినా సరే ఇంత కరెక్ట్గా ఉన్నా కూడా నాకెందుకు వచ్చాయి, అసలు నాకు ఎందుకు ఇలాంటి శ్రమలు నాకెందుకు వస్తున్నాయి అని చాలాసార్లు నేను ఆలోచించుకునేదాన్ని ఒక్కదాన్నే ఉన్నప్పుడు. ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇప్పుడు దేవుడు బైబిల్లో ఏం చెప్పారు ఆ ప్రకారం నడవడం అంటే చాలా చాలా కష్టం అండి. కానీ దేవుడి కృపను బట్టి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో ఈ పని చేయొద్దు, ఈ పని చేయండి అంటే ఖచ్చితంగా ఆ ప్రకారమే నడిచేలా తండ్రి కృప చూపించాడు. అయినా సరే ఎంత శోధన, ఎన్ని బాధలు, ఎంత శ్రమలు, ఒక్కదాన్ని, ఇంట్లో అందరున్నా కూడా నేను ఒక్కదాన్ని అయిపోయానే, ఒంటరిదాన్ని అయిపోయాననే బాధ చాలాసార్లు నాకు చాలా సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టింది. కానీ అప్పుడు నాకు తెలియలేదండి, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ వేదనలు, ఈ శోధనలు వస్తేనే దేవునికి మనం దగ్గర అవుతామని నాకు అప్పుడు అనిపించలేదు. అప్పుడు తెలియలేదు అసలు. మన జ్ఞానం ఎంత, మన తెలివి ఎంత అండి. మనం తెలుసుకునే జ్ఞానం కాదు కదా. అందుకనే తండ్రి ముందుగానే బైబిల్లో రాపించాడు, అవన్నీ నీకు వస్తా ఉంటేనే ఇంకా నువ్వు దేవునికి ఇంకా దగ్గర అవుతావని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఈ సంతోషంగా ఉన్న ఈ సంతోషం నాకు వద్దు, నాకు శ్రమలే కావాలి. ఎందుకంటే అప్పుడు దేవుడికి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసే మనసు నాకు వచ్చింది. ఇప్పుడు మనకి అంత కరెక్ట్గా ఉండి మనకు కావాల్సినంత దొరుకుతా, మనం అనుకున్నది జరుగుతా, మనకు ఇష్టమైనవన్నీ కొనుక్కుంటా, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉండి, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మనకన్నా మనల్ని, మనం ప్రేమించినంతకన్నా డబుల్ మనల్ని ప్రేమిస్తా ఉన్నారనుకోండి మనుషుల్లో, దేవుడు గుర్తొస్తాడా? రాడండి, అస్సలు రాడు. ఏదో మామూలుగా నార్మల్గా ప్రార్థన చేసుకుంటూ ఉదయం లేచి బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మన దినాన్ని, రోజుని ప్రారంభించాలి, మళ్ళీ నైట్ మన పనులు ముగించుకున్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోవాలి. అలా ఏదో రెగ్యులర్గా అట్లా జరిగిపోద్ది, కానీ మనస్ఫూర్తిగా అయితే తండ్రితో మాట్లాడలేము. అది నాకు తర్వాత అర్థమైంది. అసలు అప్పుడు అంత ఒంటరి దాన్ని, ఇంతమంది నా చుట్టూ ఉన్నా కూడా నన్ను ఒక్కదాన్ని అయిపోయాను. కానీ ఇంత ఒంటరిదాన్ని అయిపోయాను, ఎందుకని ఈ పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది, ఇంత కరెక్ట్గా ఉన్నా కూడా నాకు ఎందువల్ల వచ్చింది అని నేను అనుకుని
బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అదే అప్పుడు గనక నన్ను అందరూ ప్రేమిస్తా, అందరూ నాతో ప్రేమగా ఉంటే ఒకవేళ దేవుడికి దూరం అయిపోయేదాన్నేమో. ఇక నాకు దేవుడు ఎందుకు? నా చుట్టూ ఇంతమంది ప్రేమించేవాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు నాకెందుకు ఇక దేవుడు? అనుకునే వాళ్ళమేమో, అనుకుంటాము. ఎందుకంటే మనం మనుషులం కదండి. ఖచ్చితంగా ఆ ఆలోచన అనేది వచ్చింది. కానీ తండ్రికి ముందే తెలుసు కదా ఎవరి మనస్తత్వం ఎలాంటిదో. ఆ విషయంలో కూడా మనం తప్పిపోకూడదని, కష్టాలు వచ్చినా దేవుడి మీదే ఆధారపడాలి, సంతోషం వచ్చినా ఇది దేవుడి నుండే వచ్చిందని మనం అనుకోవాలి. అలా మనల్ని కరెక్ట్గా అట్లా మనల్ని తయారు చేయడం కోసం తండ్రి ఈ శోధనలు, కష్టాలు, బాధలు అనేవి పెడతాడే కానీ ఆయనకైతే ఇష్టం ఉండదండి. మనం కష్టపడి బాధలు ఏడుస్తూ ఉంటే తండ్రికి నచ్చిద్దా? నచ్చదు. కాకపోతే ఏంటంటే ఆ బాధలు వచ్చినప్పుడు వాటిని ఎలా తట్టుకోవాలి, నేను కాదు తట్టుకోవాల్సింది, నా తండ్రి నా ముందున్నాడు అనే ధైర్యం మనకి రావాలి. అలా మనం తయారవ్వాలని. ఇప్పుడు ఒక జాబ్లో జాయిన్ అయ్యామంటే రోజు మనల్ని మెచ్చుకుంటానే ఉంటారా? లేదు కదా. మన వర్క్ని బట్టి మనల్ని పొగుడుతూ ఉంటారా? లేదు కదా. పని గనక మనం సరిగా చేయకపోతే ఖచ్చితంగా 100 మందిలో ఉన్నా కూడా అందరి ముందు పట్టుకుని తిట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదని. కాబట్టి మనం చేసిన తప్పు మళ్ళీ మనం తిరిగి చేయకుండా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇది దేవుడికి ఇష్టమా కాదా? ఈ విషయంలో నేను దేవుడి మీద ఆధారపడుతున్నానా లేదా? ఇప్పుడు మనుషులు నన్ను ప్రేమిస్తున్నారు, నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ అనేది ఇచ్చింది ఎవరు? తండ్రి నుంచి వచ్చింది అని మనం అనుకుంటున్నామా? లేదు. వాళ్ళ ప్రేమకు మనం సరెండర్ అయిపోతాం. కానీ అలా అనుకోకూడదు. అది కూడా దేవుడి నుంచి వచ్చిందే అని మనం తెలుసుకోవడానికి అటు వాక్యంలో రాపిచ్చారు, మనకి వచ్చే శ్రమలు కూడా అందుకేనండి. దేవుడికి దగ్గర అవ్వడానికే వస్తున్నాయి కానీ దేవుడి నుంచి దూరం చేసే శ్రమలు కాదు. నాకు నిజంగా అన్ని సంవత్సరాలు ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ నాకు గనక రాకపోయినట్టయితే ఖచ్చితంగా నేను దేవుడికి దూరం అయిపోయేదాన్ని. ఇది మాత్రం నాకు తల్లిదండ్రులు మర్చిపోయాను, ఫ్రెండ్స్ గుర్తు రాలేదు ఆ టైంలో, అంటే ప్రేమించే టైంలో. ఎప్పుడైతే నేను ప్రేమించిన వాళ్ళే నన్ను ద్వేషించడం మొదలుపెట్టారో, నా తప్పు లేకపోయినా అని తర్వాత ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఓహో, అందుకేనేమో నేను దేవునికి దూరం అవుతున్నాను కాబట్టే, మనుషుల ప్రేమకు దగ్గర అవుతున్నానంటే దేవునికి దూరం అవుతున్నాను కాబట్టే నాకు అప్పుడు ఆ టైంలో అలా అనిపించేలా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పోయి, ఒకవేళ మనల్ని మనసు బాధ కలిగించే మాటలు అన్నవాళ్ళు కూడా ఇప్పుడు మనతో ప్రేమగా ఉన్నా కూడా ఆ ప్రేమ నిజమా కాదా అనిపించే పరిస్థితి వచ్చింది, అని ఆలోచించే పరిస్థితి. కానీ మనుషుల ప్రేమ అది నిజమో కాదో తెలియదు కానీ నా తండ్రి చూపించే ప్రేమ మాత్రం నిజమైనదే. స్వచ్ఛమైన ప్రేమ ఎవరిది? ఏ ప్రేమ అంటే నా దేవుని ప్రేమ. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అలాగే అంతే ప్రేమించాడు నన్ను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నప్పుడు కూడా అదే ప్రేమ నా మీద చూపించాడు నా తండ్రి. అనే అలా ఆలోచించే మైండ్ వచ్చేదాకా కాస్త నాకు శ్రమలని, బాధలని, లోన్లీనెస్ అలా అనిపించింది. కానీ ఇప్పుడు నేను ప్రేమించే వాళ్ళు అంటే దేవుని కన్నా నేను ఇంక ఎవ్వరు నాకు అవసరం లేదు అనే మైండ్ నాకు తండ్రి ఏర్పాటు చేసి పెట్టాడు. అలాగే ఇదే పరిస్థితిలో మీరు కూడా ఉన్నారు, ఉండి ఉంటారు. లేకపోతే ఈ మాటను మనతో తండ్రి ఎందుకు మాట్లాడిస్తాడండి? ఒకవేళ ఇదే పరిస్థితిలో మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక విషయంలో దేవుడికి దూరం అవుతున్నారు. అది మనకు తెలీదు. అది మీ భర్త ప్రేమలో పడిపోయి దేవునికి దూరం అవ్వచ్చు, లేదా బిడ్డలు చూపించే ప్రేమలో పడిపోయి దేవునికి దూరం అవ్వచ్చు, లేదా లోకాశల్లో పడిపోయి దేవునికి దూరం అవుతున్నారేమో, లేదా మీకున్న ఉద్యోగాన్ని, పేరు ప్రతిష్టను చూసుకొని, ఉన్న ఆస్తిపాస్తులు చూసుకొని ఒకవేళ దేవుడికి దూరం అవుతున్నారేమో. అలా దేవుడి నుంచి మనం దూరం అవ్వడం తండ్రికి ఇష్టం ఉండదండి. అందుకనే, ఎందుకంటే దేవుడి నుంచి దూరం అయిపోయామంటే ఖచ్చితంగా మనం నరకానికే వెళ్తాము. అలా మనం అట్లా వెళ్ళడం తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు కదా. అందుకనే ఇలా ఒక దారిలో పెట్టాలంటే మామూలుగా ప్రేమగా చెప్తే మనం వినే పరిస్థితిలో లేదు, ఆ స్టేజ్ దాటిపోయింది.
అప్పుడు ఇక ఎలా అంటే ఏ పరిస్థితులు చూసుకొని అయితే మనం సంతోషపడుతున్నామో, ఎవరిని చూసైతే మనం దేవునికి దూరం అవుతున్నామో ఆ పరిస్థితులే మనకి అపోజిట్గా మారతాయి. అప్పుడు గాని మనకు అర్థం కాదు కదా, అరే నేను ఇంత ప్రేమించాను వీళ్ళని, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నాయి, మొన్నటిదాకా బాగానే ప్రేమించింది అంటే నాదేలే తప్పు, ఎక్కువ నేనే ప్రేమించా, అందుకే నిన్ను మాటలు అలసైపోయాను అని మనకు అనిపించింది. అరే ఇంత ఆస్తి ఇంత ఉంది, ఇప్పుడు అప్పులు అవుతున్నాయి, ఎందుకని గర్వించానేమోలే అని మళ్ళీ మనంతటా మనమే తెలుసుకునేలా తండ్రి చేస్తాడు. మనమే తప్పు చేస్తామండి, మనం తప్పు చేస్తేనే మనకు శ్రమలు వస్తాయి. తప్పు ఏంటంటే పెద్ద పెద్ద తప్పులు అవసరం లేదు, దేవుడి నుంచి దూరం చేసే ఏ పని చేసినా అది మనం తప్పు కింద లెక్కే కదా. మనం ఏం చేసినా దేవునికి దూరం అవ్వకూడదు కదా. కాబట్టి ఒకసారి మీరు కూర్చొని ఆలోచించుకోండి ప్రశాంతంగా. కానీ తండ్రికి ఏం అవసరం అండి, మనం ఎటుపోతే తండ్రికి ఎందుకు, ఏ దారిలో పోతే ఎందుకు. అరే నేను ఇన్నిసార్లు చెప్పాను, ఇంత వాక్యం చెప్పిస్తున్నాను, నా బిడ్డల ద్వారా, పాస్టర్ల ద్వారా, యాజకుల ద్వారా, అందరి ద్వారా నేను చెప్పిస్తున్నాను, అయినా కూడా ఇంకా నా దగ్గరికి రావట్లేదు, పోనీ అని వదిలేసే దేవుడు కాదండి మన దేవుడు. నిజంగా నాకు సంతోషం కన్నా నాకు శ్రమలు వస్తేనే నాకు మేలు అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా. ఎందుకంటే అవి ఎన్ని శ్రమలు నాకు ఎక్కువ వస్తే దేవుడికి నేను అంత దగ్గర అవుతాను. అంతకన్నా ధన్యత ఇంకేం కావాలండి మనకి. ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, నిరుత్సాహం వస్తుందని బాధపడొద్దండి. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే నన్ను దేవుడికి దగ్గర చేస్తున్నాయి, అందువల్లే నాకు ఇవి వస్తున్నాయి. నేనేదో గొప్పదాన్ని కాదు, అసలు తండ్రి చిత్తంలో నేను ఉండడానికి నాకు అర్హత కూడా నాకు లేదు. అయినా సరే తండ్రి, నేనెక్కడ తండ్రికి దూరం అయిపోతానేమోనని, నేనెక్కడ తండ్రి చెయ్యి విడిచిపెట్టి నేను లోకంలో పడిపోతానేమోనని, నేనెక్కడ దేవుణ్ణి మర్చిపోతానేమోనని తండ్రి నా మీద జాలిపడి ఆయనకు దగ్గర చేర్చుకోవడానికే నాకు ఈ శ్రమలు వస్తున్నాయి అని అలా పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. చేస్తాడు ఖచ్చితంగా. దేవుని దృష్టి ఎవరి మీదైతే ఉండిద్దో, ఎవరైతే దేవుని చిత్తంలో, ఆయన మైండ్లో, ఆయన ఆలోచనలో, ఆయన ప్రేమలో, ఆయన కాపుదలలో ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడో వాళ్ళకే ఈ మాటలు, ఈ ధైర్యపు మాటలు అనేవి వాళ్ళకి చేరేలా చేస్తాడండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ మాటలు లోకమంతా, ప్రపంచమంతా చూడదు కదా. ఎవరైతే తండ్రి చిత్తంలో ఉంటారో, ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఫలానా వాళ్ళకి ఈ మాటలు వెళ్ళాలి అని ఆయన చిత్తంలో ఉంటేనే ఈ మాటలు వెళతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పరిస్థితుల్లో ఉండి ఉంటారు, లేకపోతే తండ్రి మాట్లాడు. నా మాటలు కాదండి, నాకు మాట్లాడటం కూడా రాదు. ఎందుకంటే నేను కూడా మామూలు మనిషినే మీలాగా, ఇంకా మీకన్నా నేను అంత భక్తి పర్రాలు కూడా కాదండి. కానీ ఏదో దేవుని కృప, దేవుని దయ, ఆయన కరుణ, దయ లేకపోతే, దేవుని దయ లేకపోతే నేనెక్కడ, అసలు నేనే పాటిదాన్ని. నాకన్నా మీలో చాలా మంది దేవునికి ఇష్టమైన వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఒకవేళ మీరు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారేమో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఎందుకని నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఏదో విషయంలో ఖచ్చితంగా నేను దేవునికి దూరం అయిపోతున్నాను, పొయ్యుంటాను. అందుకే నాకు ఈ శోధన, ఈ ప్రతికూలతలన్నీ అందుకే. ఏ విషయంలో నేను దేవుని బాధ పెట్టాను, ఏ విషయంలో నేను దేవునికి దూరం అవుతున్నాను అనే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ నేను అనుభవించేలా చేశానండి తండ్రి. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మనం ధైర్యంగా చెప్పాలంటే ఫస్ట్ మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి చెప్పగలగాలి కదా. నేను అనుభవించాను, ఆ అనుభవం నాకు కూడా ఉంది. కానీ అన్నిటికీ సొల్యూషన్ తప్పకుండా వచ్చింది. ఫస్ట్ మెయిన్ మనకి లాభం ఏంటంటే, మనకు వచ్చిన శ్రమల వల్ల కలిగే లాభాలు ఏంటంటే ఫస్ట్ దేవుడికి దగ్గర అవుతాం. లోకానికి దూరమైనా పర్వాలేదు కానీ దేవుడి నుంచి మాత్రం దూరం అవ్వకూడదు కదండి. దేవుడికి దగ్గర అవ్వాలంటే మనకి శ్రమలే రావాలి. నాకు అదే ఇష్టం అండి. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ మాట. ఎందుకంటే నాకు అందుకు
దేవుడి నుంచి దూరం అవ్వకుండా ఉండాలంటే, దేవుని ప్రేమలో దేవుని కాపుదల మనకు ఉండాలంటే నాకు శ్రమలే రావాలి. అన్ని సుఖాలే, అన్ని సంతోషాలే, అందరు నన్ను ప్రేమించే వాళ్ళే, అన్ని నాకు ఏది కావాలంటే అది తెచ్చుకునే పరిస్థితులే. నాకు ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంది. నా తెలివి మీద నేను ఆధారపడుతున్నాను. నేను చక్కగా నేను సంపాదించుకుంటున్నాను. నాకు కావాల్సినవి నేను తెచ్చుకోగలుగుతున్నాను. అలాంటి సంతోషంలో ఉంటే ఇక దేవునికి దూరం అయిపోయినట్టే. కానీ ఎప్పుడైతే మనకి పరిస్థితులన్నీ తారుమారవుతాయో అప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతాము. అలా చేసుకుంటాడు తండ్రి. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి. మీరు రావాలంటే మామూలుగా పిలిస్తే రారు. ఇప్పుడు ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు తాత్కాలిక సంతోషంలో ఉన్నారు, కానీ మీకు శాశ్వతమైన సంతోషం కావాలంటే నేనే ఇస్తాను మీకు అని. అప్పుడు ఒక్కొక్కటి మనకి పరిస్థితులన్నీ రివర్స్ అవుతా ఉంటాయి. అనుకోని సంఘటనలు జరుగుతాయి. మనం ప్రేమించిన వాళ్ళే మనల్ని ద్వేషిస్తారు. వాళ్ళే మన మనసుకు బాధ కలిగించి, అసలు ఈ లోకంలో ఎవ్వరు మనల్ని అంత బాధ పెట్టరండి. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తామో, వాళ్ళ ద్వారానే మనకి అసలు ఇక మన మీద మనకే ఛీ అనిపించేంత బాధ వాళ్ళ ద్వారానే మనకు ఎదురైంది. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అరే, నేను ఎన్ని పనులు చేసిన అమ్మా, అది తప్పు తల్లి, అది చెయ్యొద్దమ్మా, ఇది చేసుకో, నీకు ఇది మేలమ్మ, నీకు ఈ పని చేయి, నీకు మేలు జరిగింది, నేను నీకు తోడుగా ఉంటాను. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహించేది, నన్ను బలపరిచేది, నాకు ధైర్యం ఇచ్చేది నా దేవుని ప్రేమ కదా. అలాంటి నా దేవుడిని వదిలిపెట్టి మనుషుల మీద నేను ఆధారపడుతున్నాను, మనుషుల వెనకాల పరిగెత్తుతున్నాను, నన్ను అసహ్యించుకుంటున్నారు, అయినా వాళ్ళ మీద నేను ఎందుకు ఆధారపడుతున్నాను అని ఎప్పుడైతే మన తప్పు మనం తెలుసుకొని నిజంగా మీరు తెలివిగా ఆలోచించండి కూర్చొని. మనకొచ్చిన శ్రమలను బట్టే దేవుని గొప్పతనం అనేది మనకు అర్థమైంది. దేవుడి నుంచి ఒక మనిషి మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ అనేది మనకు తెలియదండి. ఎప్పుడైతే ఆ మనిషి మనకు దూరం అవుతారో అప్పుడు వాళ్ళ విలువ తెలిసింది కదా. జనరల్గా మన జీవితం నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళ విలువ ఏంటో తెలిసింది, వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అలాగే మనకి శ్రమలు వచ్చినప్పుడే దేవుని గురించి ఆలోచించగలుగుతాం. కాబట్టి ఒకవేళ ఈ పరిస్థితిలో ఉన్నారు ఎవరో నాకైతే తెలియదు, కానీ తండ్రికి తెలుసు. ఈ పరిస్థితిలో ఉంటే శ్రమలు వస్తేనే నాకు మేలు అనుకోండి. నాకు సంతోషం వస్తే నేను దేవునికి దూరం అయిపోతాను. శ్రమలు వస్తేనే, కష్టాలు వస్తేనే, నిస్సహాయ స్థితి నాకు రావాలి. అలా వస్తేనే నా దేవుడికి నేను దగ్గర అవుతున్నట్టు లెక్క. ఒకవేళ సంతోషం ఉండాలి, కానీ దేవుడి నుంచి దూరం చేసేంత సంతోషం మనకు ఉందండి. తండ్రికి దగ్గర అవ్వాలి. నాకు ఒక శ్రమలు వస్తున్నాయి, ఒక్కొక్కటి పరిస్థితి తారుమారు అవుతుంది, నేను అనుకున్నది ఒక్కటే జరగట్లేదు, అన్ని అపోజిషన్గా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా నేను దేవునికి దగ్గర అవుతున్నాను అని మీరు అనుకోండి. ఆ ధైర్యం తెచ్చుకోండి చాలు. ఇప్పుడు నన్ను ద్వేషించిన వాళ్ళు వచ్చి నాతో ప్రేమగా మాట్లాడినా అది ఏదో మనసులో నుంచి అంత హార్ట్ఫుల్గా వచ్చిన ప్రేమలాగా నాకు అనిపించట్లేదు. ఇప్పుడు నిజంగా నేను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు, కానీ నా తండ్రి పట్టించుకున్నాడు. ఇక వాక్యాలు, దేవుని మాటలు చదువుతా ఉంటేనే నాకు ఇంకా సంతోషం వేసింది మనుషులతో మాట్లాడే కన్నా. అలా తయారు చేశాడు. అదే కదా వాక్యంలో చెప్పింది, అదే కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా. అదే కదా. మరి ఎప్పుడైతే మనకి శ్రమలు ఇవన్నీ వచ్చాయో, మనం కాల్చబడ్డామో, పూర్తిగా సువర్ణంలాగా మారిపోవాలన్నది దేవుని ఆశ. ప్రతి ఒక్కదానికి దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాము, అయినా సరే మనకు అంతా వ్యతిరేకంగా జరుగుతుందంటే ఒకటి, మనం దేవుడికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో దేవుడి నుంచి తప్పిపోతున్నాం. లోకంలో అది ఫ్యాషన్ విషయంలోనా, లోకాశల్లో పడిపోతున్నామా, ఏ మోడల్ వస్తే ఆ మోడల్ తీసుకోవాలనే ఆశ మనలో ఉందంటే ఖచ్చితంగా అది దేవుడి నుంచి వచ్చింది కాదు, లోకందే. అది వదిలిపెట్టేయాలి. అవే హెచ్చరికలు మనకి. లేదా ఇంకేదన్నా, ఇప్పుడు మంచి సంపాదన ఉంది, దానివల్ల దేవునికి దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా,
లేదు అంత సంపాదన ఉన్నా కూడా నాకు మనశ్శాంతి లేదు అంటే ఖచ్చితంగా దేవునికి దూరం అవుతున్నారు. కాబట్టి దాన్ని చూసి ఒకవేళ నేను గర్విస్తున్నానేమో, అందువల్ల నాకు సంతోషం లేదు, దేవుణ్ణి వదిలిపెట్టానేమో అని ఒకసారి ఆలోచించుకోండి. లేదా ఇప్పుడు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, చాలు అది ఎవరి వల్ల వచ్చింది అనుకోవాలి? దేవుడి నుంచి వచ్చింది అనుకోవాలండి. ప్రతిదీ కూడా ప్రతి విషయంలో అది మంచి జరిగినా చెడు జరిగిందంటే మన తప్పే అనుకోవాలి. నేనే తప్పు చేసి ఉంటాను, నేను తప్పు చేయకుండా నా దేవుని కాపుదల నా నుండి పోదు. ఏదో ఒక విషయంలో నేను తప్పు చేసి ఉంటాను. వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తేనే మనకి శ్రమలు, బాధలు. ఎందుకంటే వాక్యానికి వ్యతిరేకం అంటే దేవునికి దూరం అయిపోయినట్టే కదా. కాబట్టి ఒక్కసారి గమనించుకోండి. నా మటుకు నాకైతే శ్రమలు వస్తేనే నాకు మేలండి. ఎందుకంటే ఎక్కువ ఇక దేవుడి మీద ఆధారపడతాను మనస్ఫూర్తిగా. ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా దేవుని స్తుతించడానికి మనసు రాదండి. నిజంగా అంటే కొంతమందికి రావచ్చు, నాకు తెలిసి చాలా మందికి ప్రేయర్ చేస్తారు కానీ అంత హార్ట్ఫుల్గా చేయలేరు. చాలా మందిని చూసాను నేను. కానీ ఎప్పుడైతే శ్రమలు అనేవి స్టార్ట్ అవుతాయో అప్పుడే హార్ట్ఫుల్గా దేవుడితో మాట్లాడతాం. మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి మీరు అనుకోండి, నాకు మేలుల కన్నా, సంతోషం కన్నా, ఆనందం కన్నా శ్రమలే నాకు మేలు. ఎందుకంటే అవి లోకానికి నన్ను దూరం చేసిన నా దేవుడికి నన్ను దగ్గర చేస్తాయి. అంతకన్నా మనకేం కావాలండి ఈ జన్మకి? అంతకన్నా ఏం కావాలి? అసలు తండ్రి వైపే మన మనసు వెళ్తుందంటే అంతకన్నా ఏం కావాలి? శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఒడిదుడుకులు ఇవన్నీ వస్తున్నాయని బాధపడొద్దు. వీటి వల్ల నేను దేవుడికి దగ్గర అవ్వబోతున్నాను అని ఆనందపడండి. అప్పుడే పరిస్థితులన్నీ చక్కబడతాయి. పూర్తిగా దేవుడి మీదే ఆధారపడే పరిస్థితి అలవాటు మనకు చేస్తాడు. నాకు చేశాడండి, నేనేదో గొప్పదాన్నని కాదు. మీకన్నా నేను భక్తి పరురాలని అస్సలు కానే కాదు. మీతో పోల్చుకునే, మీ భక్తితో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదండి. కానీ దేవుని దయ, కరుణ అన్ని శ్రమల గుండా నన్ను తీసుకొచ్చాడు కాబట్టి నిజంగా ఇప్పుడు ఆ జరిగిపోయిన విషయాలన్నీ నేను జ్ఞాపకం గుర్తు చేసుకుంటా ఉంటే అసలు అంత ఫూలిష్గా, అంత పిచ్చిదానిలాగా ఎలా చేశాను నేను? మనుషుల ప్రేమలో పడిపోయి అంత గొప్ప దేవుడు నన్ను ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి, నేను భయపడేటప్పుడు నాకు ధైర్యం చెప్పి, నేను ఏం చదవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ దారిలో నడవాలి, ఏది చేస్తే నాకు మంచి జరిగింది, ఏ పని చేస్తే నాకు కీడొచ్చింది అని ప్రతి విషయం, ప్రతి మాట, ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేసి నా వెనకాల నా ముందుండి నడిపించిన దేవుణ్ణి కేవలం మనుషుల ప్రేమలో పడి నేను ఎలా దూరం అయిపోయాను? అసలు దేవుడికి నేను ఎంత బాధ పెట్టుంటాను. ఆ టైంలో దేవుడికి మనస్ఫూర్తిగా మాట్లాడకపోతే దేవుడితో ఆయన మనసు ఎంత నొచ్చుకునిద్దండి. అలా నొచ్చుకునేలా నేనెందుకు ప్రవర్తించాను? అసలు అంత ఫూలిష్గా అంత ఎలా చేశానని ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే నా మీద నాకే చీ అనిపించింది. అలా ఎప్పుడైతే దేవుని మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని నా అంతటా నేను తెలుసుకునేలా తండ్రి చేశాడో అప్పుడు అప్పటి నుంచి మనుషులకు చూపించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, నిజమైన ప్రేమ చూపించేది నా తండ్రి. వీళ్ళు అవసరానికో మాట మాట్లాడవచ్చు, అవసరమైనప్పుడు ప్రేమగా ఉంటారు, అవసరం తీరిపోతే మరలా అదే పరిస్థితి. అలానే అందరూ ఉండరండి, కొంతమంది. కానీ మనుషుల ప్రేమకి మనం గనక అలవాటు పడితే దేవుని, మనల్ని అంతగా ప్రేమించే దేవునికి దగ్గర అవ్వలేమండి. అవసరం లేదు. నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు నాకు బాధలో ఉన్నప్పుడు ఓదార్చడానికి ఎవరు నా దగ్గరకు వచ్చినా రాకపోయినా, నేను అసహనంలో ఉన్నప్పుడు, నేను కురింగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, నన్ను ఎంకరేజ్ చేయడానికి, నేను డిసప్పాయింట్ అవుతున్నప్పుడు నన్ను ధైర్యపరచడానికి నా స్నేహితులు, బంధువులు, నా వాళ్ళు వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు. చాలు. ఆయన ఒక్కడే నాకు 10,000 మందితో సమానం. ఆయన ఒక్కడుంటే చాలు.
ఆయన ఉంటే చాలు. ఇక మనుషులతో మనకు పని ఉందండి. అలా అని రిలేషన్ వదిలేసి ఇక బయట తిరగమని కాదండి. మనస్ఫూర్తిగా దేవుడు నా తండ్రి నాకుంటే చాలు. నాకు కష్టాల్లో నన్ను ఓదారుస్తాడు, నాకు బాధల్లో నా కన్నీరు తుడుస్తాడు. నేను ఏడిస్తే నా తండ్రి ఏడుస్తాడు, మనుషులు ఏడవరు. నేను ఏడిస్తే నా తండ్రి ఏడుస్తాడు. ఒకవేళ నా తండ్రికి దూరం అయితే మరలా ఆయన దగ్గర తెచ్చుకుంటాడు. నేను ఓడిపోతే నాకు ధైర్యం చెప్తాడు. ఇప్పుడు పోనీ అమ్మా, పోనీ, ఇంత కష్టపడ్డావు, పర్వాలేదు, మరలా ప్రయత్నించు అని ప్రతి ఒక్క మాట బైబిల్లో ఉంటాయండి, వాక్యాలు. అందుకే మనం వాక్యాలు మనకు కంఠస్థం కావాలి. మన పరిస్థితిని బట్టి ఆ వాక్యాలు మనం చదువుకోవాలని, ధైర్యంగా ఉండాలని, ఆ వాక్యాల దేవుని మాటల ద్వారా మనం ధైర్యం పొందాలనే అవన్నీ రాపిచ్చాడు తండ్రి. లేకపోతే ఆయనకి ఏం అవసరం అండి? ఎవరట్టపోతే ఆయనకి ఏం అవసరం? అంత మహిమ, అంత ఘనత, ప్రభావాలు కలిగిన అంత గొప్ప దేవుడికి మనమే పాటి వాళ్ళు మన గురించి ఆలోచించడానికి. కానీ తండ్రి ప్రేమతో ఎవరి ప్రేమని మనం కొలవలేం కదండి. కాబట్టి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా అది మన మంచికే. అంటే నా దేవుడికి నేను దగ్గర అవుతున్నాను, అదే నాకు మేలు చేస్తాయి. నా శ్రమలే నాకు మేలు, నా తండ్రికి దగ్గర చేస్తాయి. అందుకనే నాకేం కావాలి? లోకం నుంచి దూరం చేసినా పర్లేదు, ఎవరు దూరం అయిపోయినా పర్లా, నా దేవుడికి నేను దగ్గర అవుతా. అంత గొప్ప సర్వ సృష్టికర్త. మంచి ఐడియాస్ అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. మంచి నాకు కావాల్సిన ఆర్థిక ఆస్తిపాస్తులు, ఐశ్వర్యవంతుడు ఆయన. నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే నాకు ఆయన నుంచే వస్తాయి. ఏదైనా జాబ్ కావాలంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తండ్రే చెప్తాడు నాకు. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నా పక్కన కూర్చుంటాడు, నాతో రాపిస్తాడు. నా ఫ్రెండ్స్ వచ్చి నా పక్కన కూర్చోలేరు, నా తల్లిదండ్రులు వచ్చి నా పక్కన కూర్చోలేరు, కానీ నా తండ్రి రాగలడు. నా దేవుడే నా పక్క నుంచి కూర్చొని రాపించగల శక్తి గల దేవుడు నాకున్నాడు. ఇక ఒకళ్ళతో నాకేం పని? నా చేతనంత సహాయం నేను చేస్తాను. తండ్రి నాకు ఇలా చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఈ పని చేయి, ఒకళ్ళని బాధ పెట్టొద్దు, ఒకళ్ళని దూషించొద్దు, ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించొద్దు. నీ కింద పనిచేసే వాళ్ళని సాత్వికంగా ప్రేమగా చూడండి. మన హోదాని, మన పరిస్థితిని, మనకున్న డబ్బుని వాటిని బట్టి గర్వించొద్దు, అహంకారం వద్దు. అంటే మనకి ఉన్నా లేకపోయినా, మనం హై లెవెల్లో ఉన్నా తక్కువలో ఉన్నా కూడా తగ్గింపు ప్రవర్తన, సాత్వికమైన మనసు, తగ్గింపు మనసు, అదే తండ్రి కోరుకుంటాడండి. మనం ఎంత రేంజ్కి తీసుకెళ్లేది తండ్రే. కానీ అక్కడ కూడా మనం ఇలాంటి మనసే కలిగి ఉన్నామా లేదని అన్నీ గమనిస్తాడండి. మన తల్లిదండ్రులు మనల్ని గమనించరు, మన బంధువులు మనల్ని గమనించరు, మన స్నేహితులు మనల్ని అబ్జర్వ్ చేయకపోవచ్చు. కానీ ప్రతి విషయంలో కూడా మనం నమ్మిన మన తండ్రి ప్రతి విషయంలో మనల్ని అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు. మీరు బయట చేసినా, ఇంట్లో చేసినా, బయట తిరిగినా, ఎక్కడ తిరిగినా ఏ మాట మాట్లాడుతున్నారు, ఎటువైపు నడుస్తున్నారు, వాళ్ళ చూపులు ఎలా ఉన్నాయి, వాళ్ళ నడవడ ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ జీవితం ఎలా నడుచుకుంటున్నారు తోటి వాళ్ళతో, ప్రతిదీ అబ్జర్వ్ చేసేది మన తండ్రి అండి. ఎవరూ చూడట్లేదులే అనుకోవద్దు. మన తండ్రి అబ్జర్వేషన్లో మనం ఉన్నాం. ఆయన అబ్జర్వేషన్లో మనం లేకపోతే ఈ మాటలు మనకు చేరవు. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. శ్రమలు రావడమే నాకు ఇష్టం. ఎందుకంటే దానివల్ల తండ్రికి నేను దగ్గర అవుతాను. చాలు, అంతకన్నా నాకేమి ఆస్తిపాస్తులు వద్దు, పెద్ద పెద్ద విల్లాస్ వద్దు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వద్దు, వద్దు. నా తండ్రి నాకుంటే చాలు, నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు అని. అలాంటి ధైర్యం కోసమే ఈ వాక్యాలు, తండ్రి మాటలన్నీ రాపిచ్చింది మన కోసమే. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి. ప్రతి మాట తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించిన ప్రతి మాట మా కోసమే తండ్రి. ఏమవసరమయ్యా? మా కోసం రాపించడానికి మీకేం అవసరం తండ్రి? అంత గొప్ప మహిమని, అంత గొప్ప కీర్తిని, ఘనతని వదిలేసి మా గురించి, మాలాంటి వాళ్ళ గురించి, ఎటువంటి అర్హత లేని మా గురించి, ఘోర పాపులమైన మా గురించి మీరు ఆలోచించి, భవిష్యత్తులో నా బిడ్డలు అలా నడవకూడదు, అలా ప్రవర్తించకూడదు అని ముందుగానే మా గురించి ఆలోచించి మీ గ్రంథంలో రాపించడానికి
ఏ పాటి వారం నా తండ్రి. అసలు మీ ఆలోచనలో మేము ఉండడానికి మాకు ఇటువంటి అర్హత లేదయ్యా. అయినా సరే తండ్రి, మా గురించి మీరు ఆలోచించి, ఒకవేళ మీకు దూరం అవుతున్నామేమోనని, దూరం అవ్వకుండా మీ మీద ఎలా ఆధారపడాలి ప్రతిదీ కూడా ఒక తండ్రి బిడ్డకి చెప్పి ఎంత జాగ్రత్తగా పెంచుతాడో అలాంటి జాగ్రత్తగా మేము పెరగాలని, అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు కాకుండా పిచ్చి పిచ్చిగా పెరగకుండా ఒక పద్ధతి ప్రకారం ఎలా పెరగాలో, ఎలా నడవాలో ప్రతిదీ కూడా తండ్రి మీ వాక్యాల ద్వారా రాపించి మాకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతుకెంత తండ్రి, మా భక్తి ఎంతయ్యా. ఎవరిస్తారు తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని ఎవరు చూస్తారయ్యా? ఒకవేళ ఈ మాటలు ప్రభు నేను కాదు తండ్రి, మీరే మాట్లాడుతున్నారు. ఎవరన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి, అమ్మా ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలన్నీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు తండ్రి, నాకు మీరు దగ్గర అవ్వడానికి అని వాళ్ళకు ధైర్యం చెప్పేలా మీ కృప మాకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతుకెంత తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఒకవేళ అలా బాధపడుతుంటే ఎవరినైనా మీరు మాట్లాడండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. నాకు దగ్గర అవుతున్నారని మీరు సంతోషించండి. మీరు మాట్లాడితే వాళ్ళు వింటారు ప్రభా. నా మాటలైతే ఎవ్వరు వినరయ్యా. మీరు మాట్లాడితే నేనైతే ఏమి చేయలేను వాళ్ళ శ్రమలకు, వాళ్ళ కష్టాలు పోవడానికి. కానీ మీరు మాత్రమే చేయగలరు. మీరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళు అయినా సరే అడుగుచున్నాము తండ్రి యేసు నామములో. ఆమేన్.